హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంప్రూవ్నెక్స్ట్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మన చేతిలో ఉన్నటువంటి కాగితాలు ఎప్పుడైనా నలిగితే అవి ముడతలు పడుతూ ఉంటాయి. అంతేకాకుండా అవి సన్నని పొరలుగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని మనం ఎంత ట్రై చేసినా, రివర్స్గా మడిచినా కూడా వాటిని మన మామూలు స్థితికి తీసుకురావడం అనేది జరగదు. అలాగే పొరలు పొరలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే కాగితాలు అనేవి చెట్ల యొక్క గుజ్జు నుంచి తయారు చేస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఆ గుజ్జులో సెల్యులోస్ కణాలు ఉంటాయి. ఇది మొక్కల్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి పదార్థం. ఇది మొక్కలు బలంగా పెరగడానికి మరియు గట్టిగా ఉండటానికి ఉపయోగపడతాయి. కాగితాలు తయారు చేయడానికి ఈ కణాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ సెల్యులోజ్ను మానవ శరీరం జీర్ణం చేసుకోలేదు. వీటిని జంతువులు మాత్రం జీర్ణం చేసుకోగలుగుతాయి. ఎందుకంటే వాటి యొక్క పేగు మార్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అందువల్ల మొక్కల్లో ఉండేటువంటి సెల్యులోజ్ను జంతువులు చాలా సులభంగా జీర్ణం చేసుకోగలుగుతాయి. పేపర్ను నలిపినప్పుడు అవి ముడతలుగా ఏర్పడతాయి. ఎందుకంటే అవి అందులో ఉండేటువంటి సెల్యులోజ్ కణాలు విరిగిపోవడం జరుగుతుంది. అప్పుడు అవి పొరలు పొరలుగా ఏర్పడతాయి. వాటిని మనం మరలా పూర్తిగా మామూలు స్థితికి తీసుకురాలేము. కొంతవరకు మాత్రం పాక్షికంగా తీసుకురాగలం. పేపర్ను రౌండ్గా మడిచినప్పుడు లేదా చుట్టినప్పుడు అందులో ఉండే సెల్యులోజ్ కణాలు కొంతవరకు వంగిపోతాయి. కొంతవరకు ఆ కణాలు విరిగిపోతాయి. కానీ మరలా ఆ పేపర్ను రివర్స్గా మడిచినట్లయితే కొంతవరకు ఆ ముడతలను అరికట్టవచ్చు. పూర్తి స్థాయిలో రావాలి అంటే ఆ పేపర్ను మరలా గుజ్జుగా చేసి ఫ్యాక్టరీలో రీసైకిల్ చేస్తే మరలా ఆ పేపర్ను మామూలు స్థితికి తీసుకురావడం జరుగుతుంది. మనం వాడిపడేసేటువంటి పనికిరాని కాగితాలను చాలా వరకు ఈ పద్ధతిని ఉపయోగించే మరలా కొత్త పేపర్స్గా తయారు చేయడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే రావాలి అంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి మీరు లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ బంధువులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి.